హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా రెడీ అయిపోయి టమాటా పచ్చడి అయితే చేసుకుందామండి. సో దానికోసం ముందుగా ఒక కడాయి అయితే తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందామండి. సో అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుందామండి. ఒక 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే యాడ్ చేసుకుందామండి. సో అవి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకుందామండి. ఒక 5 టమాటాలు అయితే నేను కట్ చేశానండి. సో ఇలా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకుందామండి. టమాటాలు బాగా మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలండి, లేదంటే పచ్చడి అంతా పచ్చి స్మెల్గా ఉంటుంది. సో ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు అయితే బాగా ఉడికించుకొని కలుపుకుందామండి. ఇలా రెడీ అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి, లేదంటే మిక్సీ అయితే హీట్గా ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పచ్చడి అయితే కోర్సుగా అయితే మిక్సీ పట్టుకుందామండి. కొంచెం కొంచెంగా అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని మనం మిక్సీ అయితే పట్టుకుందామండి. సో పట్టుకున్న తర్వాత మనకు పచ్చడి అయితే ఇలా తయారవుతుందండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా మనకి టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకుంటే చాలా అమృతంగా టేస్టీగా రెడీ అయిపోయే టమాటా రోటి పచ్చడి అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.